కొంతమంది స్త్రీలు భర్త సహకారం అందక ఎంత మానసిక ఉద్వేగానికి గురి అవుతున్నారు, చివరికి ఎంతటి విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని వార్తాపత్రికలో వచ్చినటువంటి కథనాన్ని ఆధారంగా చేసుకొని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఈ సంఘటనలో భర్త సహకారం లేక స్త్రీ మానసిక వ్యధకి గురి అయ్యి తన సొంత పిల్లల్ని ఎలా నరికి చంపింది, తను ఎలా చనిపోయింది అనేటువంటిది అంశమైతే, కొంతమంది స్త్రీలు విపరీతమైనటువంటి పోకడలతో వ్యామోహాలతో పిల్లలు అడ్డుగా ఉన్నారని పిల్లల్ని చంపేసి బయట వాళ్ళతో పరారయ్యేటువంటి సంఘటనలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి మూర్ఖత్వపు స్వభావానికి సంబంధించినటువంటి స్త్రీలు రాక్షస స్త్రీలనే చెప్పాలి. అమ్మ ప్రేమ కన్నా గొప్పది ఏముంటుంది చెప్పండి? అమ్మ ప్రేమనే కలుషితం చేస్తున్నటువంటి వాళ్ళని గురించి మాట్లాడటానికి కూడా నాకు ఇష్టం లేదు. కానీ ఈ సంఘటనని ఎందుకు తీసుకున్నాను అంటే, అమ్మ రాసిన మరణ శాసనం అనేటువంటి పేరుతో వచ్చినటువంటి కథనంలో తేజస్విని అనే ఆవిడ రాసినటువంటి లేఖను పరిశీలించినట్లయితే, ఘటనా స్థలిలో తేజస్విని రాసినట్లుగా భావిస్తున్న 7 పేజీల లేఖ లభ్యమైంది. పిల్లలకు 4-5 గంటలకోసారి డ్రాప్స్ వేయకపోతే ఇబ్బంది పడతారు. మెరుగైన వైద్యానికి భర్త సహకరించటం లేదు. ఎంత ఆస్తి ఉన్నా పిల్లలకు పనికి రాకుండా పోతుంది. దీంతో వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. భర్త ఇంట్లో ఉన్న సమయంలో చికాకు, కోపంతో కసురుకుంటాడు. నా పరిస్థితి, పిల్లల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుంది అంటూ లేఖలో రాసింది. రాసినటువంటి లేఖని ఆధారంగా చేసుకొని ఆవిడ ఎంత మానసిక వేదనకి గురి అయిందో, తల్లి ఒత్తిడికి లోనయ్యి చివరికి ఇలా ఒక్కసారిగా నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగని ఈవిడ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించదగింది కాదు. కానీ ఈవిడకి ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి. ఒక బెలూన్లో నింపాల్సినటువంటి గాలి కన్నా ఎక్కువగా నింపి ఇంకా నింపితే ఏమవుతుంది? చివరికి ఒక్కసారిగా పేలిపోతుంది. అలాగే మనిషిలో ఒత్తిడి అనేది తట్టుకోగలిగినంత మేరకే తట్టుకుంటారు. కానీ ఇక వాళ్ళ వల్ల కాక ఓర్చుకొని భరించి సహించి రాజీపడి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఇలా ఎక్కడో చోట ఒక్కసారిగా ఓపెన్ అయిపోయి విపరీతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అందుకే మనసులో ఒత్తిడి ఉన్నప్పుడు ఎవరి దగ్గర మనసుని ఆవిష్కృతం చేసుకొని బాధని బయటికి చెప్పుకొని దుఃఖంతోనో బాధతోనో అరుస్తూనో దాన్ని బయటికి ప్రకటించాలంటారు. అలా బయటికి ప్రకటించకుండా ఒత్తిడికి లోనవుతూ వస్తే ఎప్పుడో ఒకసారి వినాశనానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంతకీ ఈ లేఖ ద్వారా నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఏంటి? కొన్ని కుటుంబాలలో భర్తలు ఎప్పుడు ఆడపిల్ల పుడితే తప్పు స్త్రీదే అని నిందిస్తూ ఉంటారు. ఆడపిల్లలు మగపిల్లలు పుట్టడానికి స్త్రీకి ఏ సంబంధం చెప్పండి? క్రోమోజోమ్లతో నిర్ణయించబడేటువంటి అంశానికి ఆడపిల్లలు పుట్టారని చెప్పి స్త్రీలని నిందిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ పాపం ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్యతో పుట్టినటువంటి పిల్లలని భార్యాభర్తలు ఇద్దరు కుడి ఎడమలాగా తోడై పిల్లలిద్దరిని సంరక్షించుకోవాల్సింది పోయి ఆవిడ పైన చికాకులు, కోపము, అస్తమానం విసుగుని ప్రకటిస్తూ ఆవిడని మరీ ఒత్తిడికి లోనయ్యేలాగా చేశాడు. అనారోగ్యమైనటువంటి పిల్లలు పుడితే కేవలం తల్లిదే బాధ్యత, తండ్రిది బాధ్యత కాదా? ఆస్తులు ఎన్ని ఉన్నప్పటికీ పిల్లలకు పనికి రాకపోతే, ఎంతమంది బంధువర్గం ఉన్నప్పటికీ పనికిరానటువంటి ఆస్తులు, పనికిరానటువంటి బంధువర్గము దేనికి చెప్పండి? పాపం ఈవిడ జీవితంలో జరిగింది అదే. ఎంత ఆస్తి ఉన్నా పిల్లలకు పనికి రాకుండా పోతుంది. మెరుగైన వైద్యానికి భర్త సహకరించటం లేదు అని చెప్పి రాసింది లేఖలో. ఎంత మానసిక వేదన పడి ఉంటుంది. పిల్లలకి ఈ అనారోగ్యం ఎప్పటికీ తగ్గదని, భర్త ఎప్పటికీ సహకరించడని ఒత్తిడికి లోనవుతూ చాలా రోజుల నుంచి భరిస్తూ వచ్చినటువంటి తల్లి చివరికి ఇలాంటి విపరీతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఇలా కొంతమంది జీవితాలలో ఉంటారండి మగవాళ్ళు మూర్ఖత్వంగా పిల్లలకి అనారోగ్యం చేస్తేనో, భార్యకి అనారోగ్యం చేస్తేనో తమకు సంబంధం లేనట్టుగా, భార్యకి అనారోగ్యం రాగానే తల్లిగారింటికి పంపించేస్తూ ఉంటారు తనకు సంబంధం లేనట్టుగా. తను కోలుకొని తిరిగి రాగానే సేవలు మాత్రం భార్యతో చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది ఆవిడతో అన్ని పనులు చేయించుకుంటారు. ఆవిడ అనారోగ్యానికి గురి అవ్వగానే మాత్రం రోగాల పుట్ట, ఎప్పుడు బాగుంది, ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది అని చెప్పి పుట్టింటికి పంపించేస్తూ ఉంటారు. ఎంత ఘోరం కదా అండి ఇలాంటి వాళ్ళని చూడటం. కాస్త సాటి మనిషిని ఆదరించరే, అర్థం చేసుకోరే. తను మీకు పని మనిషి కాదు కదా, పుట్టుకతోనే తను మీకు సేవ చేస్తానని ఏమైనా బాండు రాసిచ్చిందా? తనకెందుకు బానిసల బ్రతుకుతూ సేవలు చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. మీ పట్ల గౌరవంతోనో, ఆడపిల్లల లక్షణమనో, భర్త అత్తామామని గౌరవిస్తే పుణ్యం దక్కుతుందనో, తల్లిదండ్రుల గౌరవం కోసమో, సమాజం కోసమో తను అలా మీకోసం కష్టపడుతూ ఉంటే, తన గురించి ఆలోచించకపోగా తను అనారోగ్యానికి గురవ్వగానే రోగిష్టిదని నానా పేర్లు పెట్టేసి పుట్టింటికి పంపించడం ఉంటుంది చూడండి. అలాంటి వాళ్ళని మించినటువంటి మూర్ఖులు ఉండరనే చెప్పాలి. మనుషుల్ని పీక్కు తింటున్నటువంటి రాక్షస ఘనాలు ఇలాంటివి. ఇదిగో ఈ భర్త కూడా అలాంటి వాడే. అనారోగ్యంతో పుట్టినటువంటి పిల్లలని బాగు చేసుకోవటం కోసం భార్యకి చేదోడు వాదోడుగా నిలిచి సంరక్షించాల్సినటువంటి భర్తే చికాకుతో విసుగు పుట్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా
పిల్లలని పూర్తిగా బాగు చేయాలనేటువంటి ఉద్దేశం లేకపోగా ఇంట్లో ఉన్నంతసేపు తనని దెప్పి పొడుస్తూ ఏదో ఒక మాటలు మాట్లాడుతూ మానసికంగా కుంగిపోయేలాగా ప్రవర్తించాడు అని ఈ లేఖ ఆధారంగా మనకి అర్థమవుతుంది. ఇంట్లో ఉన్నంతసేపు కోపంతో చికాకుతో కసురుతూనే ఉంటాడు. నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది అని రాసింది. అంటే తనకి అర్థమైంది కదా, చివరికి ఏనాడైనా ఎన్ని రోజులు వేచి చేసినప్పటికీ కూడా తన జీవితంలో పెద్దగా మార్పేమీ రాదు అని గట్టిగా నమ్మింది. రోజు రోజుకు ఇంకా దిగజారేటువంటి పరిస్థితులను నేను భరించలేను, మరణంలోనైనా ఆనందాన్ని వెతుక్కుంటాను, నేను వెళ్ళిపోతే నా పిల్లల పరిస్థితి ఏమవుతుందో అని విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనైనటువంటి తల్లి పిల్లలని నరికి చంపేసి తను కూడా భవనంపై నుండి దూకి చనిపోయింది. ఈ చావుకి కారణం ఎవరంటారు? తను తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయమా, లేక తన భర్త సహకారం లేకపోవడమా? కనీసం బంధువర్గంలోనూ భర్త నుండో సరైనటువంటి సహకారమో మనోధైర్యమో అందించేటువంటి మాటలో ఏదో ఒకటి ఈమెకి ఆసరగా నిలిస్తే కనుక ఈమె అలా మరణ శాసనాన్ని రాసుకునేది కాదు. అలా భర్తే చికాకు పడుతూ కోపంతో ఆస్తిని పొదుపు చేసుకుంటూ పిల్లల పట్ల భార్య పట్ల వివక్షని చూపిస్తే తను ఎటు వెళ్తుంది చెప్పండి? ఇలాంటి అత్త మామ భర్తలు ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించండి. మీ ఇంటికి మీరు తీసుకొచ్చుకుంది పని మనిషిని కాదు, బానిసను కాదు, పిల్లల్ని కనే యంత్రాన్ని కాదు. తను కూడా మనిషే, తనకి కూడా భావోద్వేగాలు ఉంటాయి, తనకు కూడా బాధ, సంతోషం, కోపం అనేవి ఉంటాయని అర్థం చేసుకోండి. పిల్లలని కనడం, పెంచటం అనేది కేవలం స్త్రీ బాధ్యత మాత్రమే కాదు. పిల్లలకి అనారోగ్యం వస్తే స్త్రీలు మాత్రమే పిల్లలని బాగు చేయాలనేటువంటి నియమం ఎక్కడ ఉంది చెప్పండి? స్త్రీ పురుషులు కలిసి కష్టపడి పిల్లలని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా భారం అంతా భార్యపైనే పడేసి తను కేవలం ఉద్యోగాన్ని మాత్రమే నిర్వర్తిస్తూ వస్తాను పురుషాహంకారంతో ప్రవర్తించేటువంటి వాళ్ళు నిజంగా మూర్ఖులనే చెప్పాలి. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, మరి స్త్రీ కూడా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులో, ఇంటి బాధ్యతల్లో, పిల్లల సంరక్షణలో పురుషులు ఎందుకు బాధ్యత తీసుకోరు? ఖచ్చితంగా భార్యతో సమానంగా భర్తలు కూడా బాధ్యత తీసుకోవాలి. 4 గోడలకే తన జీవితాన్ని పరిమితం చేసుకుంటూ ఇల్లు, పిల్లలు, భర్త, ఇంటి పనే జీవితంగా గడుపుతున్నటువంటి తాను ఒత్తిడికి ఎందుకు గురి అవ్వదు? పైగా ఓదార్పునిస్తూ సేద తీర్చాల్సినటువంటి మాటలు మాట్లాడాల్సింది పోయి ఇంట్లో ఉన్నంతసేపు కోపం, చిరాకును ప్రకటిస్తూ ఉంటే ఒత్తిడికి గురి అవ్వక ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. స్త్రీకి అనారోగ్య పరిస్థితుల్లోనూ, పిల్లల అనారోగ్య పరిస్థితుల్లోనూ కుటుంబాన్ని దారికి తేవలసినటువంటి బాధ్యత స్త్రీది మాత్రమే కాదు, అది కుటుంబానికి అంతటికీ, స్త్రీ పురుషుల ఇద్దరికీ సమానమైనటువంటి బాధ్యత ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని కుటుంబం ఒత్తిడికి గురి అయ్యి పేలిపోకముందే సంరక్షించుకుంటూ, కుటుంబాన్ని సంరక్షించుకుంటూ ఆదర్శవంతమైన, సంతోషకరమైనటువంటి కుటుంబంగా మీ కుటుంబాలన్నీ ముందుకు నడవాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.